హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను స్వాతి. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ ఊరికే గార్డెన్లో కొంచెం క్లీనింగ్ అది చేస్తామన్నమాట. సో ఇది టొమాటో ప్లాంట్. ఇప్పుడు నేను మీకు మన గార్డెన్లో మొక్కలకి ఎంతో బలాన్ని ఇచ్చే వానపాములు అవి ఎట్లా పెరుగుతున్నాయో మా దగ్గర చూపిస్తా. సో ఇదిగోండి, ఇవి ఏంటంటే బీన్స్ మొక్కలు ఉన్నాయి కదా, అవి ఇంకా అయిపోయిందనమాట. వాటి పూత అంతా అయిపోయింది. సరే అని చెప్పి కుండీలు మార్చేద్దామని ఈ 2 ప్లాస్టిక్ టబ్స్ని ఇట్లాగా ఒక పూట ఆరబెట్టేసి మళ్ళీ కొంచెం ఎరువులు అవి కలిపి వేరే మొక్కలు పెడదామని ఇట్లా వేసాము. సో చూసారా, దీంట్లో కనిపిస్తున్నాయి మీకు వానపాములు. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము మట్టిని ఇట్లా ఎండకు ఎండబెట్టేస్తున్నాం కదా, సో ఎండకు అవి పాడైపోతాయని చెప్పేసి మా హస్బెండ్ ఇట్లా తీసేసి వాటన్నిటిని ఈ మడులు ఉన్నాయి కదా, మడుల్లో వదిలేస్తే అవి సేఫ్గా ఉంటాయి అన్నమాట. మన మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. ఓకేనా? ఇవి ఉండడం వల్ల ఏంటంటే అండి, మట్టి మనకి గట్టిగా అయిపోదు, చక్కగా గుల్లగా ఉంటుందన్నమాట. రూట్ పెరగడానికి మంచిగా అవకాశం ఉంటుంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎక్కడన్నా ఏమన్నా మిస్ అవుతాయేమో అని చెప్పి ఇలా ప్రతిదీ తీసి చూస్తున్నారు. ఇదిగో చూసారా, ఇక్కడ ఒకటి ఉంది అనుభవం. ఇలా ఉండడం వల్ల అనుకుంటా కదా బీన్స్ కూడా బాగా వచ్చినాయి. దీంట్లో అసలు ఎరువు అనేది ఇలా మనం పైన ఉంది కొంచెం అంతే. సో ఇదిగోండి, కొంచెం చూడటానికి బెరుగ్గా ఉన్నా సరే మొక్కలకైతే ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకని మొత్తం నేనైతే తీయట్లేదండి, కొంచెం నాకు పట్టుకోవడానికి భయమే. నాకు ఎలా ఉందంటే వీటిని చూస్తుంటే తరతరాలు ఈ కుండీలోనే ఉన్నట్టున్నాయి అనమాట. చూడండి, పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి. ఈ కింద ఉంది, కింద చూడండి అలా ఉన్నాయో. ఏది చూపించు. ఇవి చూడండి, కొంచెం మట్టిలో కూడా ఎన్ని ఉన్నాయో. చూసారా, చిన్న పిల్ల ఉంది. ఇదిగోండి, నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఇట్లా వానపాములు అవి ఉంటే మట్టి మనకి బిరుసుగా అయిపోదు, పొడి పొడిగా ఉంటుందని. చూడండి మట్టి ఎంత లూజ్గా ఉందో. చిన్న దాంట్లో కూడా ఉంది. వాటికి భయం వేస్తున్నట్టుంది కదా. సపరేట్ చేసేస్తున్నావు. ఇక్కడ చూడు ఎట్లా పాకుతున్నాయి.
సో చూసారండి, ఇదంతా ఒక టబ్లోనే, ఒక బ్లాక్ టబ్లోనే ఉన్నాయి ఇవన్నీ. చూడండి, ఒక బ్లాక్ టబ్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి, వానపాములు అన్లిమిటెడ్ లాగా ఉంది ఈ కుండి. మేము ప్రతి కుండీలో వానపాములు ఉంటాయని అనుకున్నాం కానండి, ఇట్లా ఒక టబ్బులోనే ఇన్ని ఉంటాయని అనుకోలేదు. ఎందుకంటే వర్మీ కంపోస్ట్ అది యూజ్ చేస్తాం కదా, వర్మీ కంపోస్టు తర్వాత క్యాటిల్ మాన్యూర్ అది యూజ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా ఉంటాయని అనుకున్నాము. కానీ ఇక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా, చాలా చిన్నదనమాట. నేను ఒక్క కుండీలో నేను ఉంటాను మేము కూడా అనుకోలేదు. మామూలుగా మేము ఎప్పుడు మొక్కలు పెట్టినా సరే ఇట్లాగా ఒక పూట మట్టినంతా ఆరపెట్టేసి మళ్ళీ ఎరువులు కొంచెం వేపపిండి అవి కలిపేసి పెడతామన్నమాట. మామూలుగా ఎప్పుడు మొక్క పెట్టినా సరే ఇట్లా ఆరబెట్టి పెడతామని చెప్పాను కదా. ప్రతి కుండీకి కనీసం ఒక 10-15 ఉంటాయండి వానపాములు. అయితే ఈరోజు ఈ కుండీలో నాకు తెలిసినంత వరకు కనీసం ఇప్పుడు ఒక 50 అన్న ఉండుంటాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. అందుకనే నేను వీడియో షూట్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని. కొంతమంది అంటున్నారు వానపాములు ఉండటం వల్ల రూట్ డెవలప్మెంట్ అవ్వదు అది ఇదని. అది ఏం కాదండి, వానపాములు ఉంటే మట్టి మనకి చక్కగా గుల్లగా ఉంటుంది, రూట్ మంచిగా లోపలికంట ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అదిగోండి, ఆ మట్టిలోంచి మాకు వచ్చినవి మొత్తం ఇవన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంకొంచెం మట్టి ఉంది కదా, అందుకని ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి చూడండి అవన్నీ సేఫ్గా. నాకు తెలిసి అవి షాక్ అయినట్టున్నాయి తీసేస్తున్నామని. సో ఇదిగోండి, మట్టి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. వాటర్ అయితే మేము డైలీ మార్నింగ్ పోస్తున్నామండి, వింటర్ కదా, సాయంత్రం పూట మంచు అది పడుతుందని చెప్పని. ఇంతకుముందు అయితే నేను వచ్చిన తర్వాత, నా వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ పోసేదాన్ని. కానీ ఇప్పుడు సాయంత్రం మళ్ళీ మంచు పడుతుంది, మనం పోసే వాటర్ కూడా మళ్ళీ వేరుకు అంతా కూడా బాగా సాగీగా అయిపోద్దేమో అనేసి ఇట్లా మార్నింగ్ చేస్తున్నాం అనమాట. చూడండి మట్టి ఎంత గుల్లగుల్ల ఉందో. యాక్చువల్లీ ఈ 2 టబ్స్లో బీన్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఆ వేర్లు అవన్నీ ఉన్నా కూడా తీసేస్తున్నాము. తీసేసి మధ్యాహ్నం వరకు ఇట్లా ఆరనిచ్చి, ఎండ బాగానే వస్తుంది ఈరోజు, మధ్యాహ్నం వరకు ఆరనిచ్చేసి దీంట్లో కొంచెం వేపపిండి, తర్వాత నేను మొన్న చెప్పాను కదా అరటి తొక్కల పొడి ఒకటి, అవన్నీ వేసుకొని మళ్ళీ పెట్టేస్తామన్నమాట. అయితే దీంట్లో నేను అనుకోవడం సొరకాయ పెడదాం అనుకుంటున్నా, రౌండ్ సొరకాయ. ఇక్కడ నా దగ్గర ఉన్న 2 సొరకాయలు, రౌండ్ సొరకాయ, బారు సొరకాయ మొక్కలు కొంచెం పాడైపోయాయి, వర్షాల వల్ల చాలా బాగా పాడైపోయినాయి అండి. అందుకని అవి పెడదాం అనుకుంటున్నాను. సో ఇదిగోండి ఈరోజు కలెక్షన్ అన్నమాట. ఇది ఆ పెద్దదాన్ని చూపించు, పెద్దదాన్ని ఇక్కడ ఉంది, అది వెళ్తుంది. సో ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనుకుంటండి, అక్కడ కనిపిస్తుంది కదా పెద్దది, అదిగోండి. అండ్ ఇదిగో నేను మీకు ఈ కుండీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనం మట్టి బోర్లు ఇచ్చిన తర్వాత చూసారా, అసలు దానికి ఏమి మట్టి ఏమి అతుక్కుని శుద్ధలు అవ్వడం కూడా అట్లా ఏం లేదనమాట. అయితే దీంట్లో మాత్రం కొంచెం అడుగుని మట్టి ఉంచేసాను ఇట్లా ఈ వానపాములు వేద్దామని. మళ్ళీ ఇది ప్లాస్టిక్ టబ్ కదా, వెటు చల్లగా ఉండడానికి ఉండదని కొంచెం మట్టి శుద్ధులు ఉంచేసాను దీంట్లో. చూడండి, అవి వేసేలోపే ఈ మట్టిలోకే వెళ్ళిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటున్నాయి. వీటికి చల్లదనం కావాలంటారు కదా. ఇక్కడ చూడండి ఉన్నాయి.
ఈ మనకి టబ్కి కొంచెం లోపల రౌండ్ లాగా ఉంటుంది కదా, రౌండ్లో సెటిల్ అయిపోతున్నాయి అన్నీ. సో ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడు ఆ టబ్స్లోంచి కలెక్ట్ చేసినవన్నీ కూడా ఇట్లా మడుల్లో అక్కడక్కడ కొన్ని వేసేస్తున్నాం. ఆల్రెడీ మడుల్లో కూడా ఉన్నాయండి. ఎందుకు నేను అంత నమ్మకంగా చెప్తున్నానంటే, మనం ఇచ్చే వర్మీ కంపోస్ట్, ఈ క్యాటిల్ మాన్యూర్స్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఎర్ర అనేది పుడుతుందంట. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, అందరు సండే మూడ్లో ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ నేను మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, కొత్తిమీరను టమాటాలు ఈ చివరి మడిలో వేస్తామని. ఇదిగోండి అక్కడ వదిలేస్తున్నారు కొన్ని. టమాటాలకి మొదట్లో మేము పెంచలేమేమో అనుకున్నామండి. ఏంటంటే మొక్క అయితే బలంగా వచ్చేది, పూత కూడా వచ్చేది, కానీ పూత మాడిపోయింది. ఈసారి అట్లా కాదని చెప్పేసి మంచిగా, అంటే బాగా నీళ్ళు లేకుండా అట్లా అని ఎండిపోకుండా కొంచెం తేమగా ఉండేలా చూసుకుంటున్నాం, జాగ్రత్త తీసుకుంటున్నాం టమాటా మొక్కలకైతే. ఎందుకు టమాటా మొక్కలకంటే, టమాటా మనం ప్రతి కర్రీలోకి రెగ్యులర్గా వాడతాం కదా. సో మరి అవి పెంచుకోకపోతే ఇంకా ఉపయోగం లేదని అనిపించింది నాకు. అందుకని చెప్పి ఇట్లాగా వీటి గురించి ఈ చివరికి పెట్టేసి, ఆ పూత అది ఏమి రాలిపోకుండా ఈ కాల్షియము, తర్వాత ఈ అరటి పండు తొక్కల పొడి అవన్నీ కూడా ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇటు ఈ గులాబీ మొక్కలను ఇక్కడ గోర్చికుడు విత్తనాలు వేసాము, దానిలోకి వదిలేస్తున్నారు. ఇదిగోండి నాటు గులాబీ మొక్క, మొగ్గలు బాగున్నాయి కదా. మీకు కనిపిస్తుందా క్లారిటీగా? ఇక్కడ కూడా వేసేస్తున్నాము. ఇక్కడ టమాటా మొక్క చూడండి, పిందెలు, టమాటా పిందెలు. యాజ్ యూజువల్ ఇక్కడ కోడి పుంజు గారి హడావడి. ఇదిగోండి ఇక్కడ ఇవి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, ఈ ఎగ్ షెల్స్ అవి యూస్ చేసి కాల్షియం తయారు చేశానని. మళ్ళీ ఈ ఎగ్ షెల్స్ ఆరపెట్టాను. ఇవైతే ఇంక ఈసారి ఎండబెట్టేసి పొడి వేసేస్తాను డైరెక్ట్గా. కాల్షియం ఆల్రెడీ ఉంది. అరటిపండు తొక్కలు కూడా మళ్ళీ ఎండబెట్టాను. నేతి బీర. ఓకే, సో ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా మీకు? హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ వానపాములు ఇవన్నీ కూడా ఏంటంటే మొక్కలకి బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాను కదా. ఇంకా కొంతమంది మా కుండీల్లో లేవు, ఎక్కడైనా దొరుకుతాయా అది ఇదని నాకు మెయిల్స్ అండ్ మెసేజెస్ కూడా చేస్తున్నారు. వానపాములు కూడా మనకి ఇప్పుడు కంపోస్ట్ యూనిట్స్ ఉన్నాయి కదా, కంపోస్ట్ యూనిట్స్లో అవి కూడా ఇస్తారంట. అంటే 100 grams 200 grams అట్లా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారంట. సో మీరు అట్లా కంపోస్ట్ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ వానపాములు అనేది తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని మన మడుల్లో కానీ కుండీల్లో కానీ వదిలేస్తే ఇట్లా మట్టి కొంచెం చక్కగా గుల్లగా ఉంటుందన్నమాట, మొక్కలు బలంగా పెరుగుతాయి. సో హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు అందరూ అందించిన సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ అందరికీ నచ్చిన రిక్వెస్ట్ ఏంటి అని అంటే, నా వీడియోస్ని కానీ ఫస్ట్ నుంచి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.